హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరొక అన్బాక్సింగ్ వీడియో తోటి అయితే మీ ముందుకు వచ్చిన. ఇది ఎక్కువగా హోమ్ పర్పస్, ముఖ్యంగా లేడీస్ కి, అలాగే మనకి ఆఫీస్ పర్పస్, తర్వాత స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని పేరు వచ్చేసి డిష్ డ్రైనర్ కిచెన్ ర్యాక్స్ అంట. సో నేను తీసుకుంది అయితే కిచెన్ పర్పస్ కాదు. నేను దేనికి తీసుకున్నా అంటే ఇప్పుడు నేను వాడే ఎక్విప్మెంట్ ఉంటది కదా. సో రీసెంట్ గా మన కెమెరా కూడా తీసుకున్నాం, దానికి ఎక్స్ట్రా బ్యాటరీస్ అని చెప్పేసి చార్జర్స్, తర్వాత పవర్ బ్యాంకులు, ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి కదా. సో అవన్నీ ఏంటంటే ఇంత ముందు ఒక అట్టాపెట్టెలు పెట్టేది, ఏదైనా కావాలంటే మొత్తం దోలాడి తీసుకునేసరికి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను దీని అయితే తీసుకున్నా. దాన్ని మనం సపరేట్ పెట్టుకోవచ్చు, వెంటనే మనకి ఏదన్నా అవసరం ఉందనుకోండి వెంటనే దొరుకుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. చాలా మందికి అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి పార్సిల్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట. సో కొంచెం పెద్ద ప్యాకింగే వచ్చింది, మనకి నీట్గానే ఉంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్లో వచ్చే ఐటమ్స్ ఏమైనా ఉంటే కొంచెం బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ పెద్ద పార్సిల్ అయినా కూడా మనకి పర్లేదు. సో తర్వాత మనకి లోపల మొత్తం ఐటమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది ఏమంటే ఫ్రెండ్స్, నేను మొత్తం 6 ర్యాక్స్ కదా నేను ఆర్డర్ పెట్టింది. అయితే చాలా పెద్దగా వస్తుంది అనుకున్నా, కాకపోతే ఏంటంటే మొత్తం ఇక అసెంబుల్డ్ అనుకుంటా. సో పార్ట్ కా పార్ట్ ఉంటే దాన్ని మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి చాలా సింపుల్గా అయితే మనకి చిన్న సైజులోనే మొత్తం విడివిడిగా భాగాలు మొత్తం పెట్టి మనకైతే పంపించారు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్రేమ్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవాలి. సో ఆ కలర్స్ ఉన్నాయేమో బాస్కెట్లు అనమాట. సో చూడండి అసలు ఏ విధంగా ఉందో. చాలా సింపుల్ ప్యాకింగ్ మొత్తానికైతే. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇలాంటి ఒక కార్డ్ అయితే ఇస్తారనమాట. ఇదేంటంటే ఇప్పుడు ఇదంతా కొంచెం మాఫియా అయితే నడుస్తుంది. సో అంటే మంచి ప్రోడక్ట్ అయినా సరే, చెడ్డ ప్రోడక్ట్ అయినా సరే, ఏమవుతుందంటే మనకి అలాంటి ఒక కార్డు మీద ఏమి ఇస్తారంటే ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తారు. ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే మనం ఐటెం మంచిగా ఉన్నా లేకున్నా కూడా మనకి 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వాలన్నమాట అందులో. సో మనకి ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ రెండిట్లలో కూడా ఇట్లా నడుస్తుంది. 5 స్టార్ రేటింగ్ ఇస్తే అది మనకి అప్డేట్ కావడానికి, అంటే ఆ యాప్లో వాళ్ళు చూస్తారనమాట మనం రివ్యూ పెట్టినా పెట్టలేదని చెప్పేసి. సో అది అప్డేట్ అయిన తర్వాత మనకి మన గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్కి కానీ మనకి, అంటే మనం ఆ స్క్రీన్ షాట్లు ఇవన్నీ మనం పంపిస్తే ఇట్లా రివ్యూ మనం రేటింగ్ అనేది ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు మనకి అదంతా కన్ఫర్మ్ చేసుకొని 2 డేస్కో 3 డేస్కో మనకి ఫోన్పే కానీ గూగుల్ పేకి కానీ మనకి అమౌంట్ అయితే ఇస్తారనమాట. సో కొన్ని కంపెనీలు ఏంటంటే కొన్ని ప్రోడక్ట్ల మీద మనకి 50 రూపాయలు 30 రూపాయలు ఇట్లా మనకి 100 రూపీస్ ఈ విధంగా అయితే ఇస్తుంది. కాకపోతే నేను ఇంతకుముందు కొన్ని ప్రోడక్ట్ మీద అయితే నాకు వచ్చిన అమౌంట్ రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది, కాకపోతే దీన్ని అయితే నేను అంత పట్టించుకోలేదు. సో అదనమాట. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా అసలు ఏ విధంగా ఫిక్స్ చేసుకున్నా ఏంటని చెప్పేసి. చాలా అంటే చాలా సింపుల్ ఉండదు ఫ్రెండ్స్ ఇది. కాకపోతే నేను ఏదైతే మనం అసెంబుల్ చేసేటప్పుడు కొంచెం చాలా డెలికేట్గా అనిపించింది నాకు. అంటే మరి అంత స్టాండర్డ్గా అయితే అనిపించలేదు. కాకపోతే వన్స్ మనకి పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం పర్లేదు, స్టాండర్డ్గానే ఉంది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో ఒకసారి అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఆ విధంగానే చేసుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టకండి, ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కదా, కొంచెం ఏం కాలే ఉంటాయి అన్నట్టు, కొంచెం స్టాండర్డ్గానే ఉంటుంది అన్నట్టు గట్టి ప్రెస్ చేసారు అనుకోండి, ఇరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి అందులో ఒక్కటి పోయినా కూడా అంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి 6 ర్యాక్స్ వచ్చినాయి కదా, అందులో మనం ఒక ర్యాక్ తీసేసి 5 ర్యాక్స్ పెట్టుకోవచ్చు, 4 ర్యాక్స్ పెట్టుకోవచ్చు, 2 ర్యాక్స్ కూడా వాడుకోవచ్చు, మిగతా పక్కన పెట్టుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను నేను ఎలాగని చెప్పేసి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క బాక్స్కి ఫ్రేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే మనం 1 by 1 ఇప్పుడు మనం 6 ర్యాక్స్ కదా, సో 6 ర్యాక్స్కి ఆ విధంగా మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకి ఒక్కొక్కటి లోపల అయితే పెట్టాలన్నమాట. సో నేను రివర్స్లో పెట్టాను అనుకుంటా. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదొక్కటైతే గమనించండి. ఇందులో మెయిన్గా చెప్పాను కదా, మనకి కిచెన్ పర్పస్ ఏంటంటే కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు, మేము కూడా రెంటెడే అనమాట. సో ఇల్లు మేము ఉండేది. అయితే మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అందులో ర్యాక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మామూలు ఉంటాయి కదా, కబోర్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా. కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే ఉండవు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ సామాన్లు అక్కనే పడిపోతుంటాయి, మనం పెట్టుకోవడానికి సరిగ్గా ప్లేస్ ఉండవు. అలాంటి వాళ్ళకి ఇది మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది. కాకపోతే ఇందులో మనకి మోడల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. కంపెనీలు కూడా మంచి కంపెనీలు మంచి రివ్యూస్ ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి అనమాట. సో మన ఇష్టం, మన దాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే పర్టికులర్గా కొంచెం చిన్న సైజ్ అనిపిస్తుంది, కానీ మనకి అందులో బాక్స్ సైజ్ వచ్చేసరికి కొంచెం ఎందుకో ఎక్కువ వస్తువులు పట్టేటట్టు అనిపించింది అనమాట. మనం ఏ మూలనైనా పెట్టుకోవచ్చు దీన్ని, అంత పెద్ద ప్లేస్ కూడా ఆక్రమించదు. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నా.
సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది ఫైనల్గా అనమాట. అయితే మనకి టాప్లో మాత్రం ఈ విధంగా క్లోజ్డ్ ఒకటి ప్లేన్గా ఉన్నది ఒకటి వస్తుంది. సో దాని మీద కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు మనం వస్తువులు అనేది. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే నాకు ఇంత హైట్ పట్టేంత ప్లేస్ అయితే నాకు సరిపడలేదు. సో నేనేం చేసిన అంటే ఒక 4 ర్యాక్స్ వరకు ఒకటి 2 ర్యాక్స్ సపరేట్ చేసి నేనైతే వాడుకుంటున్నా. సో అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒకసారి అయితే చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూడండి, నేనేంటంటే మొత్తం 6 ర్యాక్స్ ఉన్నది అయితే తీసుకున్నా కదా. అయితే నాకు ఇక్కడ ఎక్కడ సెట్ కావట్లేదు అనమాట. సో నేనేం చేసిన అంటే 4 ర్యాక్స్ ఉన్నదేమో ఇక్కడైతే పెట్టిన, పైన 2 ర్యాక్స్ ఏమో సపరేట్ గా అయితే పెట్టిన అనమాట. సో ఇక్కడైతే చూడండి, సో ఈ విధంగా 2 విధాలుగా పెట్టుకుని నేను 2 అయితే వాడుతున్నా. ఇందులో మనకి గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మొత్తం ఇందులో అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇలా రకరకాలుగా ఈ హార్డ్ డిస్క్, చార్జరు, అదొక మైక్, సో ఇలా అనమాట. సో ఏంటంటే మనకి ఏ ర్యాక్ లో ఏది పెట్టుకున్నామో మనకు ఒక అంచనా అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు అది కావాలంటే వెంటనే మనకైతే దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ మనకి డైలీ ఒక వీడియో అయితే రాబోతుంది ఇప్పటి నుంచి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.